కానీ జరిగిన తప్పుని పశ్చాత్తాపం తెలుసుకొని ఇవాళ తెలంగాణ సమాజంలో పేదోళ్ల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కవితక్కకి నా మనస్ఫూర్తిగా అండదండలు చెప్తా. ఇక రేపటి నుంచి ట్రోలింగ్లు స్టార్ట్ చేస్తారు. బిడ్డలు 100 కోట్లకు అమ్ముడు పోయిండు, 50 కోట్లు. అరే మీరు చేసే విమర్శలు నా ఇంటికతో సమానం. ఎందుకంటే నా మనస్సాక్షికి నేను ఆన్సర్ ఒకటి, నేను నిజంగా అమ్ముడు పోయిన రోజు నన్ను ఉరిదీయండి. నిజాయితీగా కొట్లాడే ఎవరికైనా కవితక్క సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, కాపాడవలసిన నమ్మకం, పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటాయని ఆచార్య వినోబా భావే గారు, మహాత్మా గాంధీ గారు చెప్పిన సూత్రాలని ఈ కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కింది. వీఆర్ షేమ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రాహుల్ గాంధీ, యు ఆర్ రోమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి హోల్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బట్ వేర్ ఈజ్ యువర్ స్పిరిట్? వీఆర్ షేమ్ ఆన్ యూ. రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చి అదే భారత రాజ్యాంగాన్ని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తావు, కానీ మా పేదోళ్ల గురించి పట్టించుకోవు. నిన్న కాక మొన్న వికారాబాద్ లో కాంగ్రెస్ నాయకులు డాన్సులు వేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇక్కడ 700 మంది పేదోళ్లు బర్రెలు గొర్రెల్లాగా జంతువుల కన్నా హీనంగా కొట్లాటలు తెలిస్తే కనీసం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించలే. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాలన చేస్తుంది? ఇది ప్రజాపాలన, దగా పాలన? కవితక్క గారు, తెలంగాణ పౌర సమాజం ఇవాళ కళ్ళు తెరిచింది. మీరు చేస్తున్న పోరాటంకి మేమందరం సంఘీభావం చెప్తాం. అదేవిధంగా నేను నా తోటి ఉద్యమకారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ మన జెండాలు వేరు కావచ్చు, మన సిద్ధాంతాలు వేరు కావచ్చు, మన రాజకీయాలు వేరు కావచ్చు. నేను ఇవాళ జాగృతిలో జాయిన్ కావడానికో కవితక్క డబ్బా కొట్టడానికో రాలేదు. ఇవాళ న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, పేద ప్రజల కన్నీళ్ల కోసం తన వంతుగా తన శక్తికి మించి కొట్లాడుతుంటే అది చూసి మానవత్వం ఉన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నేను ఇక్కడికి వచ్చిన. తెలంగాణ పౌర సమాజానికి నేను కాళ్ళు మొక్కి వినమ్రంగా నమస్కరిస్తున్నా. కవిత గారితో మీకు రాజకీయ సిద్ధాంతాలు, ఆమెతో మీకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన పెట్టండి. ఇవాళ విశారదాన్ మహారాజాన్ గారు, కవిత గారు చేస్తున్న పోరాటం న్యాయమైందని నేను నమ్ముతున్నా. పాషం యాదగిరి సారు, మా పృథ్వన్న, తొలి వెలుగు రఘు, మీరు చేసిన పోరాటం మంచిదే. నేనేమంటున్నానంటే కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కాబట్టి వెలుగు మట్ల ప్రజల కోసం ఇవాళ ఎటువంటి ఈగో ప్రాబ్లం లేకుండా తెలంగాణలో ఉన్న అన్ని పౌర సమాజంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలి. కవితక్క నాయకత్వం కోసం ఇక్కడికి రాలే, ఆ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ మిగతా రాజకీయ పార్టీలు వచ్చి షో చేస్తున్నాయి. నేను వస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తానని విశారదన్ మహారాజన్ గారు, కవిత గారు అక్కడ భీష్మించి కూర్చుకున్నారు. తెలంగాణ సమాజంలో 4.5 గంటల పాటు ఎండలో మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. పోలీసులు, జర్నలిస్టుల మిత్రులు నాకు చెప్తున్నారు, ఇంతవరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా ఖమ్మంలో అంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోలే. అలాంటిది ఖమ్మం పట్టణంలో ఎటువంటి కవిత గారు ఒక 100 మంది 1000 మందితో రాలే. అక్కడ ఉన్న కొద్ది మంది వ్యక్తులతోటి, అక్కడ ఉన్న బాధితులతోటి, నిజమైన బాధితులు మహిళలు ఇలా కానిస్టేబుల్ మీద తిరగబడ్డారంటే వాళ్ళ కడుపు గోస, వాళ్ళ గోస అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా భార్య ఉంది, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా మనవాళ్ళు ఉన్నారు. దయచేసి ఆడవాళ్ళ ఉసురు తగలకండి. ఒక్క ఆడబిడ్డ ఉసురు తగిలితేనే ఏమైందో ఇలా చూసినాం. అలాంటిది 700 మంది పేద ప్రజల కన్నీళ్లు తగిలితే మీ కుటుంబానికి మంచిది కాదు. రేవంత్ అన్న, ఇమీడియట్ గా నువ్వు చర్య తీసుకుంటావా? లేకపోతే నీ విగ్రహం కూడా పెడతాం. మంది కొంపలు కూల్చిన ముఖ్యమంత్రి విగ్రహం అని పేద ప్రజల దగ్గర చందాలు వేసుకొని నీ విగ్రహం పెడతాం. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి భిక్షాటన చేసి నీ విగ్రహం పెడతాం. మంది కొంపలు కూల్చే మంత్రి అని. ఇలా తుమ్మల నాగేశ్వరరావు అనుభవం ఉంది, వయసులో 70 ఏళ్లుంది, దేనికి నీకు సోయలేదా? పేద ప్రజల కన్నీళ్లు కావాలా? నేను చెప్తున్నా, మీ చరిత్ర డిఎన్ఏ మొత్తం నాకు తెలుసు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ 1000 కోట్లు సంపాదించవచ్చు, ఒక సైకిల్ మీద పాలమ్ముకునేటోడు లక్షల కోట్లు సంపాదించవచ్చు, ఒక హరికథలు బుర్రకథలు చెప్పుకునేటోడు మంత్రులు కావచ్చు. కానీ పేద ప్రజలు 100 గజాల స్థలంలో ఉంటే ఎందుకురా మీకంత ఉసురు? పేద ప్రజలు ఉసురు తీసుకుంటారా? ఖబర్దార్ కొడకల్లారా.